ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో భారత్ మామూలుగా ఆడలేదు. బజ్బాల్ అంటూ ఓదరగొట్టే ఆతిథ్య జట్టును వణికించేసింది. బ్యాటింగ్ బౌలింగ్లోనూ ఆధిపత్యం చెలాయించింది. సిరీస్ ఆరంభం నుంచి సై అంటే సై అంది. నెవర్ గివ్ అప్ అప్రోచ్తో ఆతిథ్య జట్టును కట్టడి చేసింది. 2-2తో సిరీస్ను లెవెల్ చేసింది. భారత్ సక్సెస్ వెనకాల గంభీర్ రోల్ మరోలేనిది. ఓటమికి తలవంచని గౌతీ యాటిట్యూడే భారత్ను ప్రత్యేకంగా నిలబెట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై వెటరన్ ప్లేయర్ కరుణ్ నాయర్ రియాక్ట్ అయ్యాడు. హెడ్ కోచ్ గంభీర్పై ప్రశంసలు కురిపించాడు. ఇది యంగ్ టీం కాదు, గన్ టీం అని సిరీస్ ఆరంభానికి ముందు గంభీర్ చెప్పిన మాటలు స్ఫూర్తి నింపాయన్నాడు. ప్లేయర్లందరూ ఒకరికొకరు మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చాడు. లార్డ్స్లో భారత్ ఆడిన తీరు అద్భుతమన్నాడు. ఒత్తిడిలోనూ మెరుగైన ప్రదర్శన ఇచ్చారన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి, సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి జడేజా పోరాటం చేశాడని గుర్తు చేశాడు. చివరి వరకు భారత్ ఫైట్ చేసిందన్నాడు. కాకపోతే ఆఖరిలో ఓడిపోవడం నిరాశపరిచిందన్నాడు. అయినా ఆ మ్యాచ్లో పోరాడిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నాడు. గాయపడినప్పటికీ పంతు బ్యాటింగ్కు దిగాడని, ఆ క్షణాలు ఎప్పటికీ ప్రత్యేకమన్నాడు. ఆఖరి టెస్ట్లోనూ భారత్ గొప్పగా రాణించిందన్నాడు. అయితే ఆఖరి టెస్ట్లో విజయం తర్వాత తాము ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోలేదన్నాడు కరుణ్ నాయర్. భారత్ ఇంగ్లాండ్కు 5 మ్యాచ్ల సిరీస్ గొప్ప సిరీస్గా ఉండిపోతుందన్నాడు. ఏదో సాధించామన్న ఫీలింగ్ ఉందన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్తో గంభీర్పై ఉన్న ఒత్తిడి కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు గౌతీ చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో ఓడిపోవడం, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం గంభీర్కు మైనస్ అయింది. హెడ్ కోచ్గా మెరుగైన ప్రదర్శన తప్పనిసరి అనుకున్న టైంలో రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ గంభీర్ మాత్రం తన మార్కు చూపించాడు. తన ప్రణాళికల ప్రకారమే జట్టును ఎంపిక చేసుకున్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా భారత జట్టుకు మంచి ఫలితాలే అందించగలిగాడు. కెప్టెన్గా శుభ్మన్ గిల్ కూడా సూపర్ హిట్ అయ్యాడు. తొలి సిరీస్తోనే మంచి మార్కులు సాధించాడు. గంభీర్, శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు విన్నింగ్ ట్రాక్పై పరుగులు పెడుతుందనే నమ్మకం అభిమానుల్లోనూ కనిపిస్తోంది. ఇక టెస్ట్ సిరీస్తో ప్రయోగాలు చేసిన భారత జట్టు మున్ముందు వన్డేల్లోనూ ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలం భారత జట్టు ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనలో గంభీర్ ఉన్నట్టుగాను డిబేట్ నడుస్తోంది. ప్లేయర్లతో సంబంధం లేకుండా సరైన విధానాలు ఉండాలని గంభీర్ డిసైడ్ అయినట్టు కథనాలొస్తున్నాయి. మొత్తంగా మున్ముందు భారత్ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.